పిల్లలున్న ఇంట్లో ఎంత క్లీన్‌గా ఉంచుదాం అనుకున్నా ఉండదు కదా! మా పాప ఒక రేంజ్ అల్లరైతే, మా బాబు పాపకి 2.0 సైడ్ అమ్మ బాబోయ్! అస్సలు వాళ్ళ అల్లరికి మా హౌస్ అయితే చిన్న ఎర్త్‌క్వేక్ వచ్చి పోతున్నట్టు అనిపిస్తుంటది నాకైతే. ఇప్పుడు మా చిన్నోడు ఏజ్ 1 ½ ఇయర్. అండ్ వాడు చేసే అల్లరి ఒక 3, 4 ఇయర్స్ పిల్లలు చేసే అల్లరి చేస్తూ ఉంటాడు. వాడి క్యూట్‌నెస్‌కి వాడికి ఏం అనబుద్ధి కాదు. వాడు చేసే అల్లరి పనులకి ఖచ్చితంగా ఒక్కటైనా ఎయ్యాలనిపిస్తది. బట్ ఏ పెంకి పని చేసినా సరే చిన్న స్మైల్‌తోని వెంటనే మెల్ట్ చేసేస్తాడు. నేను ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఇద్దరు పిల్లలు పడుకున్నప్పుడు పెట్టుకున్నాను. అండ్ నేను ఇది స్టార్ట్ చేసే 5 మినిట్స్‌కే మా వాడు లేచి కూర్చున్నాడు. ఇంకా స్టార్ట్ చేశాడు అల్లరి. ఒక్కొక్కటి కింద దించేసిన తర్వాత లేచాడు. ఇంకా క్లీన్ చేస్తుండగా వాడి అల్లరి చెప్పాలి. మా మమ్మీ ఎప్పుడు చూడదా నేను ఏ చిన్న వస్తువు తీసుకెళ్ళి ఏ క్లిప్పు, ఏ రబ్బర్ బ్యాండ్ దొరికితే నేను నోట్లో పెట్టేసుకుంటానా అని వెయిట్ చేస్తూ, అల్లరి పెడుతూ. అండ్ మేముండేది 4th ఫ్లోర్‌లోన. మా కింద ఫ్లాట్ వాళ్ళు ఎప్పుడైనా మాకు లిఫ్ట్‌లో కానీ, సెల్లర్‌లో కానీ కనపడతారేమో, వాళ్ళేమైనా అడిగితే ఏం ఆన్సర్ చెప్పాలో తెలీక నేనైతే దాక్కుంటుంటాను. ఎందుకంటే 12 అయినా సరే మా ఇద్దరు పిల్లలు పడుకోకుండా ఫుల్ రేంజ్‌లో అల్లరి చేస్తుంటారు. వాళ్ళకి ఎంత సౌండ్స్ వస్తుంటాయో. ఒకసారైతే లిఫ్ట్‌లో దొరికేసాము. దొరికినప్పుడు వాళ్ళైతే అంత సీరియస్‌గా కాదు గానీ, చిన్న స్మైల్‌తో అయితే మాకు చిన్న వార్నింగ్ ఇచ్చారు. ఇంకా పడుకోరా 12 అయినా పడుకోరా మీ పిల్లలు అని చెప్పేసి. ఇంతలా క్లీన్ చేసుకున్నా కదా! ఇంకా మా వాడు రంగంలోకి దిగిపోయాడు వెంటనే.